నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నేను ఈరోజు మీకు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గురించి తెలియజెప్పదలుచుకున్నాను. ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఒక ఎండోస్కోపీలో ఒక ఎక్విప్మెంట్. ఇది ఏదంటే దీని ఎట్లుంటుందంటే, ఇది ఎండోస్కోపీకి టిప్లో ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది అటాచ్ చేస్తాం. దాని ద్వారా మేము ఎండోస్కోపిక్లో ఏ ఆర్గాన్స్ యాక్సెసిబిలిటీ ఉంటుందో అవన్నీ మనం ఈజీగా చూడగలుగుతాం అనమాట. మామూలుగా కన్వెన్షనల్ అల్ట్రాసౌండ్లో మనం పైనుంచి చూసినప్పుడు, స్కిన్ నుంచి చూసినప్పుడు లాట్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది, తర్వాత ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల మనకు కొన్ని ఆర్గాన్స్ సరిగా కనిపించవు. అటువంటప్పుడు మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా ఈ ఆర్గాన్స్ అన్ని మనం డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతాం. మెయిన్గా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో ప్యాంక్రియాస్కు లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, యూసోఫేజియల్ క్యాన్సర్ కానీ, తర్వాత రెక్టల్ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో ఉంది, ఏ రకంగా ఇన్వాల్వ్ అయింది, అంటే ఏ లేయర్ ఇన్వాల్వ్ అయినది కూడా మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో మనము వేరే ఇమేజింగ్ కంటే కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. తర్వాత ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో కొన్నిసార్లు సబ్ ఎపిథీలియల్ లీజన్స్, అంటే ఎండోస్కోపీలో మనకు కనిపిస్తుంటాయి కానీ లోపల ఉంటాయి అన్నమాట. ఇంటెస్టైన్ లోపల, వాల్ లోపల. ఇవన్నీ కండిషన్స్ కూడా మనం ఈజీగా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో డయాగ్నోస్ చేసి దాని నుంచి చిన్న ముక్కలు తీసి కూడా పరీక్ష చేసి మనం దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు వాస్కులర్ లీజన్స్ ఉంటాయి. అంటే కొన్ని అన్యూరిజమ్స్, అంటే కొన్ని ఆర్టరీస్ కొన్ని డైలేట్ అయ్యి అవన్నీ పైలిపోయి కొంచెం రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇటువంటి దానిలో కూడా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో మనం దానిలను బ్లాక్ చేయగలుగుతాం. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ వెరిసిస్ అంటాం. ఈ గ్యాస్ట్రిక్ వెరిసిస్ పగిలిపోతే రక్తం వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ఈ గ్యాస్ట్రిక్ వెరిసిస్లో కాయిల్స్ అని ఇంజెక్ట్ చేసి మనం ఈ రక్తం వామిటింగ్ కాకుండా మనం ఆ రిస్క్ను మనం తగ్గించగలుగుతాం అన్నమాట. తర్వాత ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో ప్యాంక్రియాటిక్ కలెక్షన్స్, అంటే ప్యాంక్రియాలో చాలా కలెక్షన్స్ చేరొచ్చు. అటువంటి కలెక్షన్స్ అంతా కూడా మనము ఆపరేషన్ లేకుండా మనం ఈజీగా డ్రైన్ చేయగలుగుతాం అనమాట. తర్వాత ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో ఇంకొక ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే, ఇది లివర్ బయాప్సీ అనేది చేసి లివర్ నుంచి టిష్యూ చేసి ఆ లివర్ ప్రాబ్లంకు మనం ఏ కారణం అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది మన గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంటు. సో ఇది వచ్చిన తర్వాత మనం ఈ చాలా కండిషన్స్ను మనం ఈజీగా డయాగ్నోస్ చేసి మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.